తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలతో పాటుగా సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తారు. ఒకవేళ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాలని 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తారు. ఇందులో భాగంగానే ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలోని అర్హుల నుంచి అప్లికేషన్ స్వీకరించి తొలి విడతలో కొందరికి ఇప్పటికే ఇల్లు కేటాయించింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ఇందిరమ్మ ఇళ్ల అర్హులు మొదటి విడతలో రాని వారికి రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తోంది. ఈసారి నియోజకవర్గానికి 2500 ఇళ్లను కేటాయించనుంది. జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా కాగజ్నగర్ టౌన్లో ఈ కార్యక్రమానికి కాగజ్నగర్ క్రాస్ రోడ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికంటే ముందు కొటారి గ్రామంలో పొలాంస్ సుమారుగా అక్కడ ఒక గూడెంలో 30 ఇళ్లు మొదటి విడత ఇచ్చిన వాటిలో చాలా వరకు పూర్తయ్యాయి. వాటిని లాంఛనంగా ఓపెన్ చేసుకుని తదుపరి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఒక భరోసా భద్రత అన్ని రంగాలుగా కల్పిస్తూ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3500 ఇళ్లు ఇచ్చి మొదటి విడత శ్రీకారం చుట్టి ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యాయి. ఏప్రిల్ నాటికి, జూన్ నాటికి నాకు తెలిసి 2,25,000 2,30,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయి. మిగిలినవి కూడా వడివడిగా పనులు చేపడుతున్నారు.